హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జపాన్లో ఒక అసాధారణ ద్వీపం ఉంది. అక్కడ కేవలం పాముల ఆధిపత్యం నడుస్తుంది. ఈ పాములు కేవలం విషపూరితమైనవే కాక అంత ప్రమాదకరమైనవి కూడా. అవి ఆ ద్వీపంలోని ఇతర జంతువుల మధ్య భయానక వాతావరణాన్ని సృష్టించాయి. వీటి కాటుకు ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. మరియు ఈ సమస్యకు జపాన్ ప్రభుత్వం వద్ద ఎలాంటి పరిష్కారం లేదు. కానీ ఒకరోజు జపాన్ ప్రభుత్వం ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. దీనితో ఆ ద్వీప నివాసులతో పాటు మొత్తం జపనీస్ ప్రజలు ఆశ్చర్యపోయారు. పాముల వంశాన్ని నిర్మూలించడానికి వారు మన దేశం నుండి కొన్ని ముంగీసలను తీసుకొచ్చి ఆ ద్వీపంలో విడిచిపెట్టారు. ముంగీస అనేది పాములను వెంబడించి చంపడంలో ప్రసిద్ధి చెందిన జంతువు. వారు పాములను చంపడాన్ని ఒక ఆటగా భావిస్తారు. జపాన్ శాస్త్రవేత్తలకు ఇదే ఏకైక ఉత్తమ పరిష్కారంగా అనిపించింది. కానీ ఆ సమయంలో ఎవరు ఈ వింత నిర్ణయం యొక్క భయానక పరిణామాల గురించి ఆలోచించలేదు. ఇది ప్రకృతి నియమాలను ఉల్లంఘించే నిర్ణయం మరియు ప్రకృతితో ఆడుకోవడం ఎంత భయంకరమైన పరిణామాలను తెచ్చిపెట్టగలదో జపనీస్ ప్రజలు 25 సంవత్సరాల తర్వాత స్పష్టంగా తెలుసుకున్నారు. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, 1970వ దశకంలో జపాన్లోని అమామి ఓషిమా ద్వీపంలో ఒక తీవ్రమైన సంక్షోభం ఏర్పడింది. భయంకరమైన హబూపాము యొక్క బీభత్సం కారణంగా ద్వీపంలో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. ప్రతిరోజు నిరపరాధులు ఈ విషపూరిత కాటుకు బలైపోతున్నారు. ఈ ప్రమాదకర పాముల విషం అంత తీవ్రమైనది. ఒకవేళ తక్షణ చికిత్స అందకపోతే మరణం తథ్యం. ద్వీపంలోని సారవంతమైన భూములు మరియు పశుసంవర్ధక ప్రాంతాలలో పాములు స్వేచ్ఛగా సంచరించడం అతిపెద్ద ఆందోళన కలిగించే అంశం. అజాగ్రత్తగా రైతుల పాదాలపై పాములు పడడం దాని ఫలితం భయంకరంగా ఉండేది. ఆ సమయంలో ఈ విషయాన్ని నిరోధించే సమర్థవంతమైన యాంటీవెనం సులభంగా అందుబాటులో లేదు. జపాన్ శాస్త్రవేత్తలు యాంటీవెనం తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరియు చివరకు విజయం సాధించారు. కానీ సమస్య వేరే చోట ఉంది. ఆ యాంటీవెనం సురక్షితంగా ఉంచడానికి అత్యాధునిక వైద్య కేంద్రాలు అవసరం. ఇక్కడ నిరంతరం విద్యుత్ సరఫరా తప్పనిసరి. 1980వ దశకంలో జపాన్ గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి సౌకర్యాలు అపరివర్తంగా ఉండేవి. ఫలితంగా పాము కాటుకు గురైన రోగులు ఆసుపత్రికి చేరుకునే ముందే చాలాసార్లు దారిలోనే ఆఖరి శ్వాస విడిచేవారు. పరిస్థితి అంత భయంకరంగా మారింది. పాముల భయంతో రైతులు తమ వారసత్వ భూములను వదిలి నగరాల వైపు ఉపాధి కోసం వెళ్లడానికి బలవంతంగా నిర్ణయించుకున్నారు. క్రమంగా హరితవంతమైన ఆ ద్వీపం నిర్జనంగా మారడం ప్రారంభమైంది. జపాన్ ప్రభుత్వం ఒక పెద్ద సందిగ్ధంలో పడింది. తొందరపాటు నిర్ణయంతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో ద్వీపాన్ని పాముల శాప నుండి విముక్తం చేయడానికి మార్గాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో ఒక శాస్త్రవేత్త పాములను తినడమే కాక పాము విషం వల్ల ఎలాంటి హాని కలగని జంతువును విడిచిపెట్టాలని ప్రతిపాదించాడు. ప్రకృతి ద్వారానే ప్రకృతిని నియంత్రించాలనే ఈ అసాధారణ ఆలోచనను ప్రభుత్వం ఆమోదించింది. సుదీర్ఘ చర్చల తర్వాత శాస్త్రవేత్తలు ముంగీసును ఎంచుకున్నారు. పాములతో పోరాడే అజేయ యోధుడు. పాము మరియు ముంగీసు మధ్య సంబంధం ఆదికాలం నుండి శత్రుత్వంతో కూడుకున్నది. ఈ పోరాటం ప్రారంభమైన తర్వాత అది ముగిసే వరకు కొనసాగుతుంది మరియు చాలా సందర్భాలలో విజయం ముంగీసదే. హబూపాము కూడా వారి శికారు జాబితాలో ఉంది. ముంగీస శరీరంలో ఉన్న సహజ రక్షణ వ్యవస్థ పాము విషం యొక్క ప్రభావాన్ని నిర్వీర్యం చేస్తుంది. అంటే హబూపాము కాటు వేసిన ముంగీసకు ఏమీ కాదు. అంతేగాక వారు పాముని చీల్చి చెండాడే వరకు ఆగరు. అంతేకాకుండా ముంగీస కేవలం ఆకలి తీర్చడానికి మాత్రమే కాక కేవలం ఆనందం కోసం కూడా పాములను చంపుతుంది. కంటపడితే జీవించనివ్వదు. కానీ ఇక్కడ ఒక పెద్ద అడ్డంకి ఉంది. ముంగీస జపాన్కి చెందిన జంతువు కాదు. వీటి మూల నివాసం భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలు. ఇక్కడ వాతావరణం జపాన్కు భిన్నంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు రిస్క్ తీసుకొని ఆ దేశాల నుండి 30 ముంగీసులను పట్టుకొని అమామి ఓషిమా ద్వీపంలో విడిచిపెట్టారు. వారికి నమ్మకం ఉంది, ఇప్పుడు ద్వీప నివాసులు పాముల భయం నుండి విముక్తి పొందుతారని వారు భావించారు. ముంగీసులు ఒకవైపు పాములను అణచివేస్తాయి, మరోవైపు ఎలుకలు ఉపద్రవం నుండి కూడా ద్వీపాన్ని కాపాడుతాయని. కొన్ని సంవత్సరాల తర్వాత ముంగీసుల సంఖ్య 30 నుండి 30,000కు పెరిగినప్పుడు వాటి ప్రవర్తనను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వారు గమనించారు, ముంగీసుల పాములను వేటాడడంలో ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. దీనికి విరుద్ధంగా పాముల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం హబూపాము యొక్క నిశాచర స్వభావం. అంటే అవి రాత్రి సమయంలో వేటాడతాయి మరియు ముంగీసుల దినచర్య స్వభావం
అంటే అవి పగటిపూట వేటాడతాయి. పగటిపూట ఎదురైన ముంగీసులు పాములను చంపడంలో ఎక్కువ ఉత్సాహం చూపలేదు. అంతేకాకుండా ఈ ప్రణాళిక యొక్క ఒక అనూహ్య దుష్పరిణామం బయటపడింది. పగటిపూట పాములు దొరికినప్పుడు ముంగీసులు తమ ఆకలిని తీర్చడానికి ద్వీపంలోని అరుదైన కుందేలను పట్టుకొని తినడం ప్రారంభించాయి. స్థానిక పక్షులు గుడ్లను తొలగించి తినడం ద్వారా వాటి వంశాభివృద్ధికి అడ్డంకులు కలిగించాయి. రైతులు పంటలను కూడా నాశనం చేయడం ప్రారంభించాయి. ఫలితంగా ఏ సమస్య పరిష్కారం కోసం ముంగీసులను తీసుకొచ్చారో ఆ సమస్య అనేక రెట్లు పెరిగిపోయింది. పాముల హింసతో పాటు ముంగీసుల ఉపద్రవం కూడా జోడించబడింది. 80వ దశకంలో విడిచిపెట్టిన 30 ముంగీసలు 25 సంవత్సరాల తర్వాత 500కి పెరిగాయి. అవి నిర్దిష్ట ప్రాంతాన్ని వదిలి ద్వీపం యొక్క ప్రధాన భూభాగంలో కూడా వ్యాపించాయి. స్థానిక జీవ వైవిధ్యానికి పెద్ద ముప్పుగా మారాయి. స్థానిక నివాసులు పర్యావరణంలో భయానక మార్పులను గమనించారు. అనేక పరిచిత జంతువులు క్రమంగా అదృశ్యమవుతున్నాయి. వారు అర్థం చేసుకున్నారు, ముంగీసలు పాములను చంపడం లేదు, బదులుగా ప్రకృతి యొక్క సాధారణ సమతుల్యతను నాశనం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకున్నారు. ఒకవేళ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్వీపం యొక్క సొంత జీవ వైవిధ్యం పూర్తిగా నాశనం అవుతుందని. ఆ తర్వాత కొత్త పోరాటం ప్రారంభమైంది. మనిషి వర్సెస్ ముంగీస. ముంగీసల సంఖ్యను నియంత్రించడానికి ఒక భారీ ప్రచారం ప్రారంభమైంది. ప్రజలు ఉచ్చులు ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన కుక్కల సహాయం తీసుకున్నారు. ముంగీసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా స్థానిక ప్రజలు ఒక కొత్త మరియు కఠినమైన శత్రువుతో పోరాడడానికి సిద్ధమయ్యారు. చివరకు జపాన్ ప్రభుత్వం పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించి 2000వ దశకం ప్రారంభంలో ముంగీసుల నిర్మూలన ప్రచారాన్ని ప్రకటించింది. వీటిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తం అమామి ఓషిమా ద్వీపంలో విస్తృత తనిఖీ మరియు కర్పక్ట్ కార్యకలాపాలు నడిచాయి. కానీ చిన్నవి మరియు వేగవంతమైన ముంగీసులను పట్టుకోవడం కష్టంగా ఉంది. అందుకే ప్రభుత్వం ముంగీస కదలికలు ఉన్న ప్రాంతాలలో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేసి వాటి రాకపోకల మార్గాలను గుర్తించి ప్రత్యేక ఉచ్చులు ఏర్పాటు చేసి ముంగీసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆహారంలో విషం కలిపి ఉంచబడింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు వాసనను పసిగట్టి ముంగీసులు దాక్కున్న స్థలాలను కనుగొనేవి. ప్రతి రాత్రి ఈ బృందం ద్వీపంలో ప్రచారం నిర్వహించేవి. సంవత్సరాల తరబడి చివరకు 2018లో జపాన్ ప్రభుత్వం అమామి ఓషిమా ద్వీపాన్ని పూర్తిగా ముంగీసు రహితంగా ప్రకటించింది. ఈ ప్రచారంలో సుమారు 400 ముంగీసులను పట్టుకున్నారు లేదా చంపారు. ఇది క్రూరంగా అనిపించవచ్చు, కానీ ద్వీపం యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఇదే ఏకైక మార్గం. ముంగీసులతో దశాబ్దాల పాటు జరిగిన పోరాటంలో మనిషి విజయం సాధించినప్పటికీ ఆ చిన్న జంతువులు వదిలిన గాయాలు ఇప్పటికీ పూడ్చబడలేదు. ద్వీపం యొక్క సాధారణ జీవి వైవిధ్యం ఇప్పటికీ పూర్తిగా పునరుద్ధరించబడలేదు. ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని ఇస్తుంది. మనిషి ఎంత తెలివైన వాడైనా ప్రకృతి యొక్క సాధారణ నియమాలకు విరుద్ధంగా వెళితే దాని ఫలితం సానుకూలంగా ఉండదు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం మన బాధ్యత. దానిని ఉల్లంఘించడం భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలను తెచ్చిపెట్టవచ్చు. నిజమైన సంఘటన ఇక్కడ ప్రకృతి యొక్క ఒక ముప్పును తొలగించడానికి ప్రయత్నిస్తూ మనిషి మరొక పెద్ద విపత్తును ఆహ్వానించాడు. మీరు కూడా ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని నమ్ముతున్నట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.